హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మంతన్ టీవీ. ఈరోజు మనం నేషనల్ ప్రీమియం అవార్డ్స్ వారి మాటల్లోనే వారి ద్వారా వారు చేసే పంట పద్ధతిని, వాళ్ళు చేసే వ్యవసాయాన్ని, ఏమేమి పంటలు పండిస్తారో ఇవన్నీ వివరంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు గంగోలి భీమ్సేన్. నాది షాపూర్ గ్రామము, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా గత 8 సంవత్సరాల నుంచి. 2016 నుంచి చేస్తున్నాను. నేను 2 రకాల వరి పండిస్తా, ప్లస్ మల్టీఫ్రూట్ ప్లాంటేషన్ ఉంది. మొత్తం అన్ని రకాల పండ్ల చెట్లు అన్ని కూడా న్యాచురల్, ఏది కూడా హైబ్రిడ్ కాదు, మళ్ళీ ఇండిజినియస్ రెడీ, మొత్తం సీడ్తో చేసినవి ఉంటాయి. ప్రజెంట్ గా నాకు ఇప్పుడు ఒక 3 years నుంచి ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నా. అంతకుముందు ఓన్లీ వరి చేసేవాళ్ళు, నువ్వులు చేసేవాళ్ళు, ప్లస్ పసుపు కూడా చేస్తా. ఈ సంవత్సరం పసుపులో కొంచెం ప్రాబ్లం అయి మానేసినాను. సేలం వెరైటీ పసుపు వస్తుంది, అది వాడతాను. పంటలు అంటే ఫ్రూట్స్ అంటే ఏమేమి రకాలు వేస్తారు? అన్ని జామ, సీతాఫలం, మొత్తం మన ఓన్లీ ఇండియన్ ఫ్రూట్స్, అన్ని రకాలు. నిమ్మ మీరు చెప్తే మొత్తం వేస్తాం. ఇప్పుడు రెడీగా వచ్చేది మాత్రం పప్పాయ ఒకటి వస్తుంది ఇప్పుడు, ప్లస్ ఈ సీజన్ లో మామిడి వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. ఆ 2 ఫ్రూట్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి మన దగ్గర. నాకు కస్టమర్స్ ఆల్రెడీ చాలా ఉన్నారు ఆన్లైన్, మరి బయటకి ఇచ్చేంత తెలియదు. అంటే ఫ్రెండ్షిప్ లో అట్లా వెళ్ళిపోతుంటే, ఇప్పుడు నేను మైసూర్ మల్లికి ఎందుకు ఇస్తున్నా అంటే, మాకు 2 బాబులు ఉన్నారు. వాళ్ళ ఏజ్ ఇద్దరికి కూడా 9 to 15 లోపట్లే ఉండదు. ఆ 13 years వాళ్ళు తింటే చాలా మంచిది పిల్లల కొరకు. దానికోసం వాళ్ళు మైసూర్ మల్లికి ఇస్తున్నాను. ప్లస్ మా ఏజ్ వచ్చేసి మా మిస్సెస్ తినాలి 50+. నాకు లీస్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ వస్తాయని చెప్పి ఆల్ ఇన్ వన్ అని నివారణ ఒక రైస్ ఉందండి, రెడ్ రైస్. దాన్ని నవారా అంటారు, నివారణ అంటారు. ఆ రైస్ వేస్తున్నాను నేను. మేము అది రెగ్యులర్ గా తింటామండి. దోశ రైస్ సేమ్ రైస్ లాగా రెడ్ రైస్ అది కూడా నాటు రకమేనండి. ఏది కూడా హైబ్రిడ్ అనేది వాడం మేము. ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ ప్రతిరోజు ఇంట్లో టిఫిన్ అదే తింటాం మేము. రైస్ తో చేసిన దోశ కానీ, ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, అట్లా బయట ఏం తినాము ఇంకా మాక్సిమం. ప్లస్ పాలు, మాకు ఆవులు ఉన్నాయి 2. ఆ 2 ఆవులు పాల కొరకనే కాకుండా మా గోల్ ఏంటంటే, అది ఇచ్చిన వ్యర్థాలు, పంచగవ్యాలు ఏదైతే ఉంటాయో, గోమూత్రము, గోమయము, పాలు, నెయ్యి, పెరుగు, వీటి కొరకని ఆవు ఉంచడం. ఇవన్నీ కాకుండా అసలైన ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆవు ఉన్న దగ్గర సరౌండింగ్ ఒక 100 meters వరకు ఆక్సిజన్ ఫ్రీ ఉంటుంది. దాని కొరకని దాన్ని ఉంచుకోవడం గోమాతని. ఈ కాలంలో ఆవును ఉంచే వాళ్ళు కూడా కష్టమే ఉన్నారు, కష్టమైపోతుంది. మాకు కూడా చాలా కష్టమవుతుంది, కానీ మేము చేసేదే దాని బేస్ కాబట్టి తప్పని పరిస్థితిలో ఉంచుకుంటున్నాం. నేను నిజామాబాద్ ఇందూరులో ఉంటాను. నేను ఉండడము, మా పొలం వచ్చేసి షాపూర్ విలేజ్ అండి, నందిపేట మండలం. నిజామాబాద్ నుంచి ఒక 28 kilometers ఉంటుంది. డైలీ వెళ్తుంటాను, వస్తుంటాను. నిజామాబాద్ నేను కంప్లీట్ గా గోకృపామృతం వాడతాను. గోపాల్ భాయ్ సుతారి అని బన్సీ గిర్ గోశాల ఓనర్, అతను ఇంట్రడ్యూస్ చేసిండు. అతనికి శివభక్తుడు కాబట్టి శివుడు ఇచ్చిన వరం అని చెప్పి ఆయన తీసుకున్నాడు. అది తీసుకుని అందరికి ఫ్రీ చైన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. నేను కూడా ఆల్మోస్ట్ అందరికి పంపిస్తాను, ఎవరికి కావాలన్నా నా దగ్గర నుంచి పంపిస్తాను. నేను మెయిన్ దానికి కాన్సెప్ట్ చేసే దానిపైన. అది కాకుండా దాంతోనే కాంపోస్ట్ చేస్తానండి. గోమయంని కింద వేసి బెడ్ లాగా రెడీ చేసి దానిపైన గోకృప అమృతం వేస్తే అది బ్యాక్టీరియల్ కల్చర్ అండి. దాంతో మొత్తం కాంపోస్ట్, వర్మి కాంపోస్ట్ లెక్క మన చాయపత్తి లాగా అవుతుంది. మనం యూజ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎరువు అందరు ఏం చేస్తారంటే, మామూలుగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎర్త్ వామ్స్ ఉంటాయి. ఎర్త్ వామ్స్ ని వేరే వేస్టేజ్ మెటీరియల్ వేసి వాళ్ళు ఎరువు తయారు చేస్తారు. మనం అట్లా కాదు, మనం వేసిన పేడతో దాని సువాసనకి ఆటోమేటిక్ గా కింద నుంచి 16 feet లోపల నుంచి వానపాములు వస్తాయి పైకి. అవి వచ్చే వర్షాకాలం మనకు చాలా బెనిఫిట్ చేస్తాయి. కింద 16 feet నుంచి ఒక రంధ్రంలో నుంచి వస్తాయి పైకి. వస్తూ అది ఒక రకమైనటువంటి జెల్ వదులుతుంది. అది హోల్ కొలాప్స్ కాకుండా మళ్ళీ ఇంకో వేరే సైడ్ నుంచి లోపలికి వెళ్తుంది. అయితే దాంట్లో నుంచి వాటర్ కూడా లోపల షింక్ అవుతాయి. మన దగ్గర భూగర్భ జలాలు కూడా మెయింటైన్ అవుతాయి. దాంట్లో కింద 16 feet లో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్ని తీసుకొచ్చి మన చెట్టుకి ఏమేమి కావాలో అన్ని అది తీసుకొచ్చి ఇస్తాయి. మనం వేసే అవసరం ఏమీ లేదు. మనం జస్ట్ ఎర్త్ వామ్స్ ని పెంచితే చాలు, అదే రైతు పని చేస్తుంది. రైతులు ఎవరు పని చేయరు యాక్చువల్ గా, అవే చేస్తాయి పనులు. రైతుకి ఫ్రెండ్ అదే ఒకటే.
అవి మనం ఎంత డెవలప్ చేస్తే మనకు అంత ఫర్టైల్ అవుతుంది ల్యాండ్. దానికి బ్యాక్టీరియా దాని ఫుడ్ ఏంటంటే గోమయంతో చేసిన కాంపోస్ట్, దానికి లిక్విడ్ గోకృపామృతం వాటర్, ఆక్సిజన్. దానికి ఇప్పుడు మనం ఏం లేకుండా నీళ్ళు లేకుండా బతుకుతాం, అన్నం లేకుండా ఒక 10 రోజులు బతుకుతాం, కానీ ఆక్సిజన్ లేకుండా బతుకాం కదా. అది ఎవరికి తెలుసుకుంటలేరు. ఈ మధ్య అందరూ రోడ్ సైడ్ ఫుడ్స్ లేకుంటే ఆర్డర్ పెట్టిన ఫుడ్స్ వీటికి అలవాటు అయిపోయి మొత్తం సిటీలలోకి వచ్చేస్తున్నారు. విలేజెస్ మొత్తం కొలాప్స్ అయిపోతున్నారు. ఈ ఇంటి దగ్గర ఉన్న ఆవులు కూడా తీసేసి గేదెలు తీసుకుంటున్నారు. అంటే లేజినెస్ కి ఇంపార్టెన్స్ బాగా ఇస్తున్నారు. ఎవరు కూడా యాక్టివ్గా పనిచేయాలని అనుకుంటలేరు. ఇప్పుడు మీ మధ్య అయితే మొత్తం ట్రెండ్ అయిపోయింది. 20 ఎకరాలు చేస్తున్నా అంటాడు, మొత్తం లేజీ క్రాప్, వరి చేస్తాడు. 6 నెలలకు 2 రోజులు పొలం పైన పోతాడు. పొలం పైకి పోయి లేబర్లతో పని చేయించుకుంటాడు, మిషన్తో కటింగ్ చేయిస్తాడు. అమ్మే వాళ్ళు కూడా వాళ్ళే అమ్మేస్తారు, డబ్బులు ఇస్తే ఏం అవసరం లేదు, వస్తే డబ్బులు తీసుకుంటే. కెమికల్ ఈవెన్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా కెమికల్ స్ప్రే చేసే వాళ్ళు కూడా చాలా మంది చనిపోతున్నారు. ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో మన స్పోర్ట్స్ నుంచి లోపలికి వెళ్తుందండి. దీంట్లో స్కిన్లో స్కిన్ ఈజ్ నథింగ్ బట్ సాయిల్, దీంట్లో నుంచి లోపలికి వెళ్తుంది. వెళ్ళి దానివల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు. ఇదే కాకుండా డెఫ్ ప్రాబ్లం వస్తుంది, డెఫ్ అండ్ డమ్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. నర్వ్స్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది స్కిన్ డిసీజ్ కెమికల్స్ వల్ల. అందుకే కెమికల్ మానేయాలంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారండి విలేజ్లలో. మేము చేసే ఫార్మింగ్ పిచ్చలు వేసింది, సిటీ నుంచి వచ్చి ఈడ చేస్తున్నాడు, సిటీలో జాబ్ పెట్టుకోవచ్చు కదా అంటారు. కానీ మేము హెల్త్ కొనుక్కుంటున్నామని వాళ్ళకి తెలియదు. మాకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు, మాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఫామ్ హౌస్ రౌండ్ అప్ కూడా మొత్తం శ్రీగంధము, మళ్ళీ మహాగని అట్లా మొత్తం ప్లాంటేషన్ చేసుకుంటున్నాం మెల్లమెల్ల. ఫైనాన్షియల్ కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంటుందండి మాకు. న్యాచురల్ ఫార్మర్కి ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. కష్టం అయితే డైలీ చేయాలి. ఒక్కరోజు చేయకుండా అది 2 రోజులు 10 రోజుల పని అయిపోతుంది. మేము వీల్డిసైడ్ వాడాం యాక్చువల్గా. ఎవరైతే వీల్డిసైడ్ వాడతారో వాళ్ళు అసలు రైతులే కాదు, న్యాచురల్ రైతులే కాదు. ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ ఇంకా డాక్టర్స్ కానీ ఎవరైనా డబ్బు పెట్టడానికి రెడీగా ఉంటారండి కొనుక్కోవడానికి, కానీ వాళ్ళకు కూడా ఒరిజినల్ ఇవ్వట్లేరు. రైతులు కూడా మోసం చేస్తున్నారు. అట్లా అవ్వడం వలన కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడానికి కొద్దిగా ఇన్కమ్ ఉంది అవుతున్నారు. బయట కొద్దిగా కాస్ట్లీ కూడా, ఒక 50% అలా కాస్ట్లీ ఉంటుంది దీనికంటే. కాబట్టి ఇప్పుడు పసుపు పండించినానండి, 400 రూపీస్ కేజీ ఇచ్చినాను. ఇయర్లీ ఎంత పసుపు తింటానండి? ఒక కేజీ 2 కేజీ తింటారు ఒక ఫ్యామిలీ. 400 కాకుండా 800 రూపీస్ ఇయర్లీ స్పెండ్ చేసిన పెద్ద కష్టం ఏం కాదు. అబ్బా 400 అంట. అన్న తర్వాత ఏమంటారు, ఒక్క పసుపు తినడం వల్ల మేము బతుకుతామా అంట. అట్లనే ఒక స్పూన్ మరి పాయిజన్ తినండి బతుకుతారు. ఇప్పుడు ఇదైనా అంతే అదైనది ఏదో ఒకటి కవర్ చేస్తుంటారు. మనకు వీళ్ళు ఉన్నంత మట్టుకైతే తినాలండి. ప్రతి ఒక్కళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ల్యాండ్ ఉన్న వాళ్ళకు చేయాలని ఉండదు, ల్యాండ్ లేని వాళ్ళకి చేయాలని ఉంటుంది. లీజ్కి తీసుకొని చేస్తారు. ఒక 3 years 4 years చేయగానే లీజ్ వాళ్ళు తీసేసుకుంటారు. అప్పటికి ల్యాండ్ ఫర్టైల్ అయిపోతే వీళ్ళు మళ్ళీ వదిలేసుకోవాలి. మళ్ళీ వేరే దగ్గరికి పోతే మళ్ళీ స్టార్టింగ్ కావాలి. కనీసం 3 years అయితే పడుతుందండి ల్యాండ్ కన్వర్షన్ అవ్వడానికి, కెమికల్ టు ఫార్మింగ్ న్యాచురల్. 3 years వదిలేసిన వేస్ట్గా ల్యాండ్ వదిలేసి నేను ప్రతి దగ్గర తిరిగిన ఎవరెవరు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు, ఎలా చేస్తారు అని. నేను ఎవరైనా ప్రోడక్ట్ అమ్ముతా అంటే కూడా డైరెక్ట్గా కొనాలండి. నేను రైతులే, కానీ వాళ్ళ పొలంలో పోయి చూసినాక నేను కొంటాను. ఎవరికి సజెస్ట్ కూడా కొనుక్కోమండి. నాది మాత్రం నేను గ్యారంటీగా చెప్తా, వేరే వాళ్ళకి చెప్పలేను. కాబట్టి ఫామ్ ఖచ్చితంగా విజిట్ చేయాలండి. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా అంటే కూడా ప్లస్ న్యాచురల్ ప్రోడక్ట్స్ మీరు ఏదైనా కొనుక్కుంటున్నాం అంటే కూడా విజిట్ చేయాలి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు చెప్పండి, కరెక్టేనా కాదా తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళ ఫామ్ పోగానే ఫస్ట్ మీరు చూస్తే ఎక్కడన్నా గడ్డి కనబడలేదు అనుకోండి, ప్లెయిన్గా కనబడ్డది అనుకోండి, అసలు న్యాచురల్ రైతే కాదు. కాదు అంటే న్యాచురల్ ఫార్మింగ్ గడ్డి ఎక్కువ గడ్డి చాలా వస్తుంది. మనం ఎంత ఫీల్డ్ వేస్తామో అంత 100 times ఎక్కువ వస్తుంది. దానికి ఎప్పుడు బ్రష్ కట్టర్ వాడుతుండాలి. మీకు తెలిసిపోతుంది ల్యాండ్ చూడంగానే బ్రష్ కట్టర్ కుట్టిందా కెమికల్ కుట్టిందా అనేది తెలిసిపోతుంది. అట్లా ఇప్పుడైతే పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. అట్లా కొద్దిగా ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ కూడా ఈ మధ్య సపోర్ట్ చేస్తున్నది. మాకు కేవీకే వాళ్ళు, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఒక 2 డ్రమ్ములు, ఒక 50 కేజీల బెల్లము, 20 కేజీల శనగపిండి ఇచ్చింది జీవామృతం కొరకు. నేను జీవామృతం కూడా ఇస్తాను. వేప కషాయం చేస్తాను నేను, కాన్గ కషాయము, సీతాఫల కషాయము, సీతాఫల కషాయం, ఫిష్ అమినో యాసిడ్, మళ్ళీ మజ్జిగతోని చేస్తాను. సల్డ్రస్ అని ఇది ఒక టెక్నాలజీ అండి.
దీంట్లో కూడా చాలా మంది ఉన్నారండి. పాలేకర్జీ ఫస్ట్ రాజీవ్ దీక్షిత్ అండి, గురూజీ రాజీవ్ దీక్షిత్, తర్వాత పాలేకర్జీ, తర్వాత ఎవరు చేయట్లేరు అండి. అందరు చెప్పడం పాలేకర్జీ సూత్రాలే, కానీ చేసేది ఎవరు అయినది లేదు, వేరే వాళ్ళే చేస్తారని. ఎవరికి అడిగినా ఫార్మింగ్ ఏం చేస్తున్నా, నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా, జీవామృతం చేస్తున్నా అంటాడు, అంతే, వేరేది ఏం చెప్పాలి. తెలియదు, అది తింటే మీకు ఆటోమేటిక్ టేస్ట్ తెలుసుకుంటుంది. న్యాచురల్గా కెమికల్ ఉన్న టేస్ట్. మన న్యాచురల్ ఒక ఫ్రూట్ ఉందనుకోండి, లోపటి నుంచి అది పండుకుంటే అంటే మక్కుకుంటే బయటకు వస్తుంది. అదే కెమికల్ అయితే బయట కలర్ అయ్యి లోపలికి వెళ్తుంటుంది మక్కుకుంటా, అందుకే లోపల మక్కదు అది. మన అయితే లోపటి నుంచి మక్కుకుంటా బయటకు వస్తుంది, అది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు చూస్తే. ప్లస్ న్యాచురల్ ఫ్రూట్ ఏంటంటే కొద్దిగా రఫ్గా ఉంటుందండి, ఫినిషింగ్ ఉండదు. ఏదైతే కళ్ళకు ఇంపుగా ఉంటుందో అది మొత్తం డూప్లికేట్ అండి, అంతే 100%. మనం ఇప్పుడు కళ్ళతో తింటున్నాం, యాక్చువల్గా కడుపు కోసం తినట్లేదు, అంతే. ఇంకా కొందరు అయితే అమ్మే వాళ్ళని చూస్తారు, నీట్ గా ఉన్నాడా లేదా అని చూసి వాళ్ళని చూసే తింటారు. అది జనరల్ గా అలవాటు అయిపోయింది యాక్చువల్గా. అయితే కడుపు కోసం తింటే ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర నవారో రైస్ ఉంటుందండి, మీరు 50 grams తినండి, మీరు పొద్దున టిఫిన్ కూడా అడగారు వాళ్ళు. మీరు మామూలుగా బయట రైస్ తినండి, మీరు కేజీ తిన్నా కడుపు నిండదు, తిన్నంతసేపు. ఫంక్షన్లలో తింటే అబ్బా చాలా టైట్ అయిపోయింది అనుకుంటారు, 10 నిమిషాలు ఇంటికి పోయే లోపల ఫినిష్ అది. అది దేనికి మనకి. అందుకే న్యాచురల్ ఫుడ్ తినాలా అని అందరు కోరిక మాకు కూడా. కాకపోతే రైతులు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. పోనీ రైతులు ఎవరైనా పండిస్తే కూడా కొద్దిగా డబ్బులు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ రైతులకు సపోర్ట్ చేస్తూ రైతుల దగ్గర డైరెక్ట్ కొనుక్కుంటే బాగుంటుందని మా ఆలోచన. ఒకసారి విజిట్ చేస్తే మీకు నష్టం ఏం లేదండి, మీకు లక్షల్లో జాబ్ వస్తుంది కాబట్టి, శాలరీ వస్తుంది కాబట్టి, ఒక విజిట్ చేస్తే ఒక 5-10 వేలలో ఒక 10 మంది ఫార్మర్లను కలవచ్చు. కలిసి చూసి తీసుకుంటే మంచిది అది. ఎందుకంటే ఒరిజినల్ రైతులు మేము లాస్ అవుతున్నామండి వేరే వాళ్ళు చేయడం వల్ల. వాళ్ళు కెమికల్ పండించి అమ్మేస్తున్నారు, అది మీరు తింటున్నారు, ఆ టేస్ట్ వేరే వస్తుంది, మాది వేరే వస్తుంది. అక్కడ ఏమైపోతుందంటే కెమికల్ది మంచిది, న్యాచురల్ది మంచిది కాదని మీరు డిసైడ్ అయిపోతున్నారు. అక్కడ ఏది తిన్నా అంతే వేయాలని అనుకుంటున్నారు, కానీ అట్లా కాదండి. న్యాచురల్లీ కెమికల్. దీంట్లో న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, దీన్ని గో ఆధారిత వ్యవసాయం అంటారు. అందుకే ఇది యాక్చువల్లీ గో ఆధారిత వ్యవసాయం. గో ఆధారిత ఏంటంటే మన పూర్వం ఒక 30-40 సంవత్సరాల కింద మన పెద్దలందరూ ఆవులు ఉండేది, ప్రతి ఇంటికి 2-3, దాంతో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టిందంటే, ఇప్పుడు న్యాచురల్ ఎవరు విలరు, గో ఆధారిత వ్యవసాయం అని ఎవరు విలరు. ఇది ఏం ఫ్రూట్ అని అడుగుతున్నాను, ఆర్గానిక్. అది మళ్ళీ ఎట్లా అంటే, ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో పేషెంట్ని ఇస్తే మెడిసిన్ ఎక్కడ కొనాలి, వాళ్ళది, అది అటెస్టెడ్ మెడిసిన్. సేమ్ ఇది అట్లా ఆర్గానిక్ అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ కొని చేస్తే అది ఆర్గానిక్ కాదు. మరి అసలు ఆర్గానిక్ అనేది మళ్ళీ అది ఒక వేరే కుంభకోణం, అంతే. దానికి ఇక ఎవరు పిలువలేదు ఆర్గానిక్. న్యాచురల్ అంటే ఏం నష్టం వస్తుంది, న్యాచురల్ అంటే క్లైమేట్గా ఏది వస్తే అది వస్తుంది. మాది మళ్ళీ న్యాచురల్ పంట ఎట్లుంటే అంటే, వర్షం వచ్చినా మా పంట నష్టం కాదండి ఇప్పుడు కూడా. కెమికల్ వల్ల ఇమ్మీడియట్ లాస్ అవుతుంది. ఇప్పుడు మాకు మామిడి ఉంది, ఎగ్జాంపుల్ మేమే చెప్తున్నాం. గాల్పు దుమానం వచ్చినప్పుడు గాలి వల్ల పూత రాలిపోతుంది, పింద రాలిపోతుంది అండి. నేను లాస్ట్ ఇయర్ ప్రత్యక్షంగా చూసినాం మేము, చెట్టు దగ్గర ఉండి ఒక కాయ కూడా పడేదండి. పాలేకర్జీ కూడా చెప్పిండండి ఈ మాట. అంత స్ట్రాంగ్ ఉంది, ఇన్బిల్ట్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. అవి ఎట్లయితే ఉంటుందో మనం అవి తింటే మనం కూడా అవి ఇట్లాగానే ఉంటాం స్ట్రాంగ్. ఇప్పుడు మాది ఏజ్ 50, మా పిల్లల కన్నా మంచిగా చేద్దామని చెప్పి మా పిల్లల కోసం నేను కష్టపడి చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎక్కువైంది వేరే ఫార్మర్స్కి ఇస్తాను, వేరే కస్టమర్స్కి ఎవరికైనా ఇస్తాను. ఫస్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి మేము, ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవాలంటే వెనుకకు వస్తారు, వీళ్ళ దగ్గర ఏం కొనాలా అని అనుకుంటారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి తిన్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే పిలుస్తారు మాకు కావాలని. ఇప్పుడు నాకు అట్లా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు, నేను సప్లై చేయలేకపోతున్నాను. వాళ్ళు అంటారు మాకు సప్లై చేయకుంటే ఎట్లా అంటే, మరి నేను కూడా సెకండ్ వేలు ఇంకా పడుతుంది, మీరు అట్లా నాకు ప్రాబ్లం చేస్తే అని. సెకండ్ వే అందరు చేసేది మార్కెట్ నుంచి తీసుకురావాలా, మన లేబుల్ వేయాలా, అమ్మేసేది. అందుకోసం మాకు అది నచ్చదండి. నేను న్యాచురల్గా చేస్తాను, న్యాచురల్గానే చూస్తాను, అది మాత్రమే చేస్తాను నేను.